నీట్లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆప్షన్ సిఎస్ఈఎంఏ కోర్సులు అడ్మిషన్స్ జరుగుతున్నవి. సో ఇప్పుడు ఈయన మనం కరుడుగట్టిన విలన్ లాగా చూసాం కదా, అందమైన హీరో అయ్యి ఉంటే మేబీ ఎలా ఉండేవాళ్ళ లుక్ ఒకసారి ఇందులో ఫొటోస్ కొన్ని మా టీం ఇక్కడ ఎదుగు ఏజ్ లే సార్ ఇది బాగా పట్టారు ఈ ఫోటోలన్నీ. ఇది అప్పుడు ఇండస్ట్రీకి రాలా. దిస్ వాజ్ మేబీ మై ఆఫ్టర్ కాలేజ్ డేస్ ఇమీడియట్లీ. ఓకే, కాలేజ్ పీరియడ్లో ఆ పీరియడ్లో. సో ఈ ఫోటో చూసి ఇండస్ట్రీకి వచ్చేమని ఏమో మేబీ ఏదన్నా మీరు అన్నట్టు ఏమో సీరియస్గా నేను ట్రై చేస్తుంటే అయ్యేవాళ్ళేమో, ఇంకొక స్టార్ అయ్యేవాడినేమో. ఎస్ డెఫినెట్గా. నెక్స్ట్ చాలా బాగుంది. ఈ పీరియడ్లో నాకు బాగా గుర్తండి, అప్పుడు కమల్ హాసన్ గారు చాలా పెద్ద క్రేజ్. అవును, కొంతమంది కొంచెం అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పుకుంటే ఇదిగా ఉంటుంది, కమల్ హాసన్ లాగా ఉన్నావు, మెయిన్గా మీసాలు అయ్యేలా అనిపించేయి అనేవాళ్ళు నన్ను. అవును, అప్పుడంతా అంతే ఉండేవాళ్ళు కదా, భలే భలే మగాడు నా స్వామి ఓ. అప్పుడంతా లుక్ అదే, ఆయన హెయిర్ స్టైల్ కూడా అంతే ఉంటుంది. అవును, నాన్నగారు మై ఫాదర్ అండి, హీ వాజ్ వెరీ హ్యాండ్సమ్ అండి, వెరీ హ్యాండ్సమ్. ఈస్ టు లుక్ లైక్ ఎన్ యూరోపియన్. చాలా బాగా హ్యాండ్సమ్, హిస్ హ్యాండ్ అండ్ హిస్ స్టైల్, హైట్ కూడా అండి, అండ్ హీ వాజ్ వెరీ హ్యాండ్సమ్. బట్ నాన్నగారు ఫుల్ నేమ్ ఏంటి? ఈయన మై వైఫ్ ఫాదర్ అండి, నాగేశ్వరరావు గారని. ఓకే, ఈయన ఆ రోజుల్లో చీఫ్ మేకప్ ఆర్టిస్ట్. ఈయన పితామహుల్లాగా ఈ మేకప్ దీనికి. ఈయన ఇంటికే వచ్చి అందరూ ఆర్టిస్టులు మేకప్, ఈయన ఇంట్లో బయట కూర్చుని ఎవరు ఫస్ట్ వస్తే వాళ్ళకి ఈయన మేకప్ వేస్తే అప్పుడు షూటింగ్కి వెళ్ళేవాళ్ళు అనమాట. అప్పుడున్న హీరోయిన్స్కి, ఆ హీరోయిన్స్ హీరోలు చాలా మంది ఆర్టిస్టులు అందరికీ నాగేశ్వరరావు గారు మేకప్ చేస్తారంటే ఒక స్పెషల్ ఇది ఉండేది. ఓకే, అండ్ హీ వాజ్ సచ్ ఎ గ్రేట్ మ్యాన్. యూ కెన్ సీ ఆ రోజులో ఆయన ద వే హీ డ్రెస్డ్ అండ్ ఆల్ దట్. సో ఈయన సెట్కి వెళ్దాం, హీరోయిన్స్ అందరూ ఇంటికి వచ్చి, అందరూ ఆర్టిస్ట్ ఇంటికి వచ్చి చేసుకుని వెళ్ళిపోవటం, సెట్కి వెళ్ళటం, సెట్లో కూర్చుంటే ఫస్ట్ ఎవరు వస్తే ఆ హీరోయిన్కి, ఎవరు వస్తే వాళ్ళకి ఫస్ట్. అప్పుడు హీరోయిన్స్ వాళ్ళందరూ ముందు వెళ్దాం 4-5 వెళ్ళిపోయి కూర్చో. మార్నింగ్ ఎంత అందంగా చూపించేవాళ్ళు హీరోయిన్స్ ఆయన. అప్పుడు అంతా దెర్ ఇస్ అ గ్రేట్ ఇదండి మేకప్ డిపార్ట్మెంట్. అండ్ మేకప్ చేయటం అనేది బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్కి ఇట్స్ వెరీ టఫ్ థింగ్. ఓకే, 50s లోనే ఆయన చూడండి అంత హుందాగా ఉన్నారు, ఆ కోటు. నెక్స్ట్ ఇది మై ఫాదర్. ఇది చూస్తే ఇక్కడ ఈ వాజ్ ఆల్మోస్ట్ అది హీ వాజ్ 80 years old ఆ పిక్చర్ తీసినప్పుడు నాన్నగారికి. ఆల్మోస్ట్ ఆయనకి ఒక పన్ను వాళ్ళ ఒక జుట్టు వాళ్ళదండి, బీపీ లేదు, ఏమి లేదు. ఓకే, షుగర్ లేదు. ఎలా సడన్ గా నాన్నగారు డెత్? మరి హార్ట్ అటాక్, కార్డియాక్ అరెస్ట్, ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి బెడ్ మీద నుంచి లేచి ఎలా పడిపోయారు. సాడ్ బట్ లైఫ్ ఫుల్ సర్కిల్. ఒక విధంగా చెప్పాలంటే అలాంటి డెత్ అనేది అదృష్టం. ఓకే, మంచం మీద పడిపోయి, జబ్బు పడిపోయి, పనులు చేసుకోలేక బాధలు పడి, దట్ ఇస్ నరకం. అవును. అండ్ నాకు బాగా గుర్తు, మా నాన్నగారు చనిపోయే 2 days ముందు వాడు ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారే, నేను హ్యాపీగా ఉన్నాను, లైఫ్ అంతా హ్యాపీగా గడిచిపోయింది, మంచో చెడో కష్టమో సుఖమో, నా భార్యగా నా పిల్లలు అందరూ బాగున్నారు, మా అమ్మాయి మా అక్క, మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి, నేను అందరూ బాగున్నాం, నా అబ్బాయి మమ్మల్ని బాగా చూసుకుంటు, నా కోడలు బాగా చూసుకుంటుంది, మా ఆవిడని నన్ను చాలా బాగుంది, చాలా తృప్తిగా ఉంది జీవితం అంతా, ఇంతకన్నా ఏమి లేదు, ఇంత తృప్తిలో నేను వెళ్ళిపోతే బెటర్, నాకు ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఉంటుంది అని అన్నారు. 2వ రోజు చనిపోయారు. ఓకే, సో దట్స్ గ్రేట్ థింగ్ అండి. జనరల్గా మనిషి బాధపడుతూ, జబ్బుపడు, కష్టపడుతూ, పెయిన్ అనుభవిస్తూ ఇంకా చచ్చిపోతే బాగుండు అనుకుంటాం, తప్పలేదు. అంతా హ్యాపీగా ఉండి, హెల్తీగా ఉండి, హ్యాపీగా ఉండి మనిషి ఇంకా చాలు, తృప్తి పడుతుంది. దట్స్ వాట్ కంటెంట్మెంట్ ఆఫ్ లైఫ్. అవును, తృప్తితో జీవితం బాగుంది, సరిపోయింది, చాలు, ఇప్పుడు వెళ్ళిపోతే బాగుంటాం అని అనుకుంటూ అనేది ఐ ఫీల్ ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఓకే, నాన్నగారు చేసిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమాలు ఒక 2-3 అంటే? ఆయన కథానాయకుడు అన్నీ చేశారు అప్పుడు రామారావు గారితో. అవును, చాలా సినిమాలు చేశారు. ఈ హ్యాడ్ ఈజ్ ఓన్ దిస్ థింగ్. ఆయన వాయిస్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది కదా, బాగా వాయిస్ బాగా ఇదిగా ఉంటుంది. గుర్తున్నాయి నాన్నగారి ఏమన్నా 1-2 డైలాగ్స్? అసలుకి నా డైలాగ్ చెప్పను నేను. నాన్నగారు ఫుల్ నేమ్ ఏంటండి? రాఘవయ్య. ఓన్లీ రాఘవయ్య అంతే. ఇండస్ట్రీ వాళ్ళు కూడా రాఘవయ్య అని పిలిచేవాళ్ళు. అంటే అప్పుడు ఢిల్లీ నుంచి వచ్చారు, ఢిల్లీ రాఘవయ్య అనేవాళ్ళు.
కానీ ఆయన ఒక మంచి పొజిషన్లో ఉండి అసలు సినిమాల్లోకి ఎలా రావాలనిపించింది అనేది అవన్నీ చెప్పానండి. ఈ వాజ్ ఇన్ ఢిల్లీ. యాక్చువల్గా ఐ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ ఢిల్లీ. ఢిల్లీ ఐఎన్బి మినిస్టర్లో జాబ్ చేసేవాళ్ళు. ఆయన హీరో చేయాలని తీసుకొచ్చారు, సినిమా ఇండస్ట్రీ డిస్ట్రిబ్యూషన్ తెలిసిన వాళ్ళు. తర్వాత అలాగ వచ్చేసారు, జాబ్ రిజైన్ చేయకుండా వచ్చేసారు. స్టేట్ బ్యాక్ అంతే. నాన్నగారు ఒక 100 సినిమాల దాకా ఇంకా చేసి ఉంటారు. అది నాకు లెక్కలే, నేను చిన్నవాడిని కదా నేను. కానీ ఒక్కొక్క సినిమాకి సంబంధం లేకుండా చేస్తారు. విలనిజం కూడా బాగా హీరోకి సమౌర్జిగా ఉంటుంది. సూపర్ యాక్టర్ అసలుకి. ఇప్పుడున్న జనరేషన్ కూడా అప్పుడప్పుడు ఈటీవీ సినిమా వచ్చినప్పుడు ఈయన చూసారంటే బా ఏం యాక్టర్ అనిపిస్తారు మనకి. ఇది ఇది ఏ ఏజ్ గ్రూప్లో సార్? ఇది మేబీ 35 అంతే, 35-40 మధ్యలో. నెక్స్ట్ ఇది మెమరబుల్ ఫోటోగ్రాఫ్ అండి. భానుచంద్ర గారు మిడిల్లో. భానుచంద్ర గారు, శరత్ బాబు గారు, నేను. ఇది 1986 అండి. ఓకే. నా మ్యారేజ్ అయింది అప్పుడే. మ్యారేజ్ అయిన 3rd డే షూటింగ్. ఓకే. మాస్టారి కాపురం అని పిఎన్ రామచంద్రరావు డైరెక్షను. ఓకే. భానుచంద్ర హీరో, అమలా గారు హీరోయిన్. నేను దాంట్లో ఒక కామెడీ విలన్ టైప్ క్యారెక్టర్. అమలా గారిని పెళ్లి చేసుకోవాలనుకుంటాం, ఒక క్యారెక్టర్. అప్పుడు నేను మ్యారేజ్ అయిన 3rd డే షూటింగ్ ఇన్ ఊటీ. ఓకే. ఊటీకి వెళ్తే నేను శివప్రసాద్ రెడ్డి గారని ఉండేవాడు. శివప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ పార్ట్నర్. ఆయన సినిమా అనమాట అది. సో నాకు హనీమూన్ కూడా అక్కడే అరేంజ్ చేసి ఆయన. ఓకే. ఐ వాజ్ దేర్ ఇన్ షూటింగ్. సో మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట అయితే వీళ్ళిద్దరు. చనిపోయే వరకు కూడా ఆయన శరత్ బాబు గారు. శరత్ బాబు గారు బాగా. శరత్ బాబు గారు ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచే తెలుసు నాకు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను అప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో లేను, బట్ ఐ యూస్ టు లివ్ ఇన్ మెడ్రాస్లో ఉండేవాడిని కాబట్టి అక్కడ తెలుసు నాకు శరత్ బాబు. భానుచంద్ర అంటే చిన్నప్పటి నుంచి మాకు మా సీనియర్, బట్ వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అనమాట. మాస్టర్ వేణుగారు అబ్బాయి. ఓకే. ఓకే. మాస్టర్ వేణుగారు, మా మామగారు, మా ఫాదర్, వీళ్ళందరూ ఫ్రెండ్సే. ఓకే. సో మేమందరం పిల్లలం కాబట్టి మేమందరం. నా ఫస్ట్ ఇంటర్వ్యూ భానుచంద్ర గారితో. ఓహో, నైస్ మ్యాన్, మంచివాడు. అండ్ హెల్త్ ఫ్రీక్ అండి. టోటల్ కరాటే గిరాటే మొత్తం 24 గంటలు దాని మీద ఉండేవాడు. ఎక్సైజ్ అంతా. సో ఇప్పుడు ఆయనకు ఒక 74 ఉంటాయి అయినా కానీ ఆయన ఇంకా అలాగే ఉంటాడు. 50 ఏళ్ళ లాగా ఉంటాడు. 50 ఏళ్ళ లాగా. అవును. ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ మరి ఇద్దరు ఫ్రెండ్స్ అంటే అదే ఏజ్ గ్రూప్. మీరు కూడా ఇప్పుడు కూడా కాకపోతే నేను రంగ్ అయిన అంతే. ఏం సార్ మీరేంటి ఫుడ్ డైట్ ఎలా ఫాలో అవుతారు? జిమ్ చేస్తుంటారు ఇప్పుడు కూడా? జిమ్ చేసి ఆపేసా. స్లిప్ డిస్క్ అయింది నాకు. ఓకే. సో అప్పటి నుంచి మానేసాను అనమాట. వాకింగ్ చేస్తాను అంతే. ఓకే. అప్పటి వరకు కూడా మంచి జిమ్ చేశాడు, బాడీ మెయింటైన్ చేయడం బాగా. నేను ఆల్మోస్ట్ 10th క్లాస్ అప్పుడు, ఇంటర్మీడియట్ అప్పటి నుంచి జిమ్కి వెళ్ళేవాడిని. బట్ 70లో మీరు ఇంత యంగ్గా కనపడుతున్నారు. కొంచెం డై చేస్తే ఆల్మోస్ట్ ఇంకా ఒక ఫోటో చూసాం కదా, హైదరాబాద్కి షిఫ్ట్ అయింది. అవును, అలా ఉంటారు. నైస్ మెమరీస్, దోస్ మెమరీస్. నెక్స్ట్ యా, ఇది ఇక్కడ హైదరాబాద్లో ఐ థింక్ నేను వన్స్ మోర్ సినిమా ఒకటి ప్రొడ్యూస్ చేశా, శివనాగేశ్వరరావు డైరెక్షన్లో. ఓకే. ఆ ఓపెనింగ్కి వచ్చినప్పుడు అనుకుంటారు వెంకటేష్ గారు, రవితేజ, పూరి జగన్నాథ్. ఇప్పుడు మీరు ఇండస్ట్రీకి వచ్చే టైంకి వీళ్ళంతా లేరు కదండి, పూరి గారు, రవితేజ గారు? అప్పుడు లేరు. ఓకే. వెంకటేషే తర్వాత వచ్చాడు. మీ తర్వాతే? అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. తను వెంకటేష్ వచ్చింది లేట్ 85-86 ఆ టైంలో వచ్చారు. కానీ ఆ బాండింగ్స్ వేరండి. అప్పుడున్న గోల్డెన్ డేస్ అంతా అందరూ డిఫరెంట్, ఆల్ లైక్ ఫ్రెండ్స్ అంట, బాగా కలిసిమెలిసి, చిన్న పెద్ద అలాంటివి ఏం లేవు. ఓకే. ఇప్పుడు కూడా పెద్దగా లేవండి. ఇప్పుడు వచ్చిన యంగ్ హీరోస్ అందరూ కూడా వెరీ గుడ్. యంగ్ హీరోస్ దే ఆర్ ఫెంటాస్టిక్. సేమ్ రెస్పెక్ట్, వాళ్ళు డెడికేటెడ్. ఇప్పుడున్న యంగ్ వాళ్ళందరూ కూడా హైలీ ప్రొఫెషనల్ అండి, డెడికేటెడ్ టువర్డ్స్ దర్ జాబ్. ఫెంటాస్టిక్. ఇప్పుడు మీరు వర్క్ చేస్తున్నారు కాబట్టి, చూస్తున్నారు కాబట్టి తెలుస్తుంది. అవును, డెఫినెట్గా. నెక్స్ట్ బాలయ్య బాబు గారు మిస్ అయ్యారు ఈ ఫ్రేమ్ లో. ఆయన అప్పుడు లేరు. ఇది ఎక్కడంటే శ్రీకాంత్ గారు అబ్బాయి రోషన్ ఉన్నాడు కదా. అవును. చిన్నప్పుడు రోషన్ 5th బర్త్డేనో 3rd బర్త్డేనో ఎప్పుడో చేస్తే అక్కడ అందరూ కలిసినప్పుడు దిగిన ఫోటో ఇది. ఓకే. అప్పుడు నాగార్జున గారు మొబైల్ వాడుతున్నారా? వచ్చింది అప్పుడు వచ్చింది. అప్పుడు 98లోనే ఎప్పుడో కదా మొబైల్ వచ్చింది. 99, ఓకే, 2000 ఆ పీరియడ్లో వచ్చింది. అప్పుడే వచ్చింది. ఓ
అసలు ఆ మొబైల్ చూడండి ఆయన ఎక్కడ పెట్టుకున్నారు. అప్పుడు మోటరోలా అనుకుంటారు. దేర్ ఆల్ గుడ్. సూపర్ అసలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.